పవన్ కళ్యాణ్. ఈయన అసలు పేరు కొనిదెల కళ్యాణ్ బాబు. ఈయన 2 సెప్టెంబర్ 1971న ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు. కొనిదెల వెంకట్రావు మరియు అంజలాదేవి వీళ్ళిద్దరికీ కలిగిన 3వ సంతానం ఈ పవన్ కళ్యాణ్. మొట్టమొదట అతను చిరంజీవి, రెండవ అతను నాగబాబు, మూడవదిగా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మనందరికీ కూడా ఒక పొలిటీషియన్ గాను, ఒక యాక్టర్ గాను ఇలానే తెలుసు. ఈయన ఒక ఫిల్మ్ మేకర్. మార్షల్ ఆర్ట్స్లో ఈయనకి బ్లాక్ బెల్ట్ ఉంది. అంతేకాకుండా ఈయన ఫిలాంథ్రఫిస్ట్, అంటే ఎదుటోడి డెవలప్మెంట్కి వాడికి తగ్గ సోర్సెస్ని ఈయన ఇచ్చేవారు. ఆయన పాలిటిక్స్కి రాకముందు ఎన్నో మంచి పనులు చేసేవారట. ఓకే, ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆయన యాక్టింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఆయన ఫిల్మ్ కెరియర్ ఏంది అనే విషయాలు చూద్దాం. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఒక ఫిల్మ్తో తన యొక్క డెబ్యూ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. 1997 గోకులంలో సీత, 1998 సుస్వాగతం, 1998లోనే తొలి ప్రేమ, 1999 తమ్ముడు. నాకు చాలా బాగా ఇష్టం ఈ ఫిల్మ్. ఈ ఫిల్మ్స్ అన్నీ కూడా వింటేజ్ ఫిల్మ్స్. ఆ వింటేజ్ ఫిల్మ్స్లో సూపర్ హిట్ అయిన ఫిల్మ్స్ ఇవి. తన యొక్క మేనరిజం, తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, ఆయన ఫిల్మ్ తీసే విధానం ఇవన్నీ కూడా ప్రజల్ని చాలా బాగా ఆకర్షించాయి. ఆయన యొక్క మేనరిజానికి తెలుగు స్టేట్స్లో చాలామంది ఫ్యాన్స్ కూడా ఆయనకున్నారు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, ఆద్య కొనిదెల, అకీరా నందన్. ఆయన మొదటి భార్య పేరు నందిని. 1997 నుంచి 2007 దాకా ఆమెతో ఉన్నారు. రేణు దేశాయ్తో 2009 నుంచి 2012 దాకా ఉన్నాడు. మూడో భార్య అన్నా లెజ్నివా. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా ఆమెతోనే ఉంటున్నారు. అంతేకాకుండా బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఇటువంటి ఫిల్మ్స్ అన్నీ కూడా ప్రజల్ని చాలా ఆకర్షించాయి. గబ్బర్ సింగ్ సినిమాకు గాను ఆయనకి బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది. అత్తారింటికి దారేది హైయెస్ట్ గ్రాసింగ్ సంపాదించింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆల్ టైమ్ రికార్డ్ ఈ అత్తారింటికి దారేది ఫిల్మ్ ఆయన యొక్క కెరియర్లో. 2008లో కళ్యాణ్ బాబు పాలిటిక్స్కి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి గారి పార్టీ ఇది. ఇందులోకి ఆయన వచ్చారు. ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీని స్థాపించి ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చారిటీ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థను కూడా ఆయన స్థాపించారు. ఆయనకి కరాటీలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కళలు ఆయనకు వచ్చు. ఆయన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ముందుగా పవర్ స్టార్ అని పిలుస్తారు. ఇక ఆయన పొలిటికల్ జర్నీ అనేది ఎలా జరుగుద్ది, అసలు ఎలా కొనసాగుతాడు అనేది ఇంకా వేచి చూడాల్సిందే. ఇక ఆయన ఫిల్మ్ ఓజీ కూడా రాబోతూ ఉంది. చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోకి ఇదే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.